విజయ్ దేవరకొండ రష్మిక మందన్నకి ఫిబ్రవరిలో పెళ్లి కాబోతుంది, ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది అని ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలుస్తుంది. అంటే సెలబ్రిటీస్కి సంబంధించి వాళ్ళు ఏం చేసినా కూడా ఒక పెద్ద న్యూస్గా అందరం కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు పెళ్లి చేసుకున్నా లేకపోతే వాళ్ళకి పిల్లలైనా కూడా మనం ప్రతి ఒక్కటి డైలీ ఏదో ఒక విధంగా వాళ్ళు న్యూస్లో ఉంటూనే ఉంటారు. సో దానికి తోడు వీళ్ళిద్దరి మీద స్పెషల్ ఫోకస్, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ గీతా గోవిందం ఏదైతే సినిమా చేశారో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది. సో కూడా కొత్త హీరో కానీ కొత్త హీరోయిన్ కానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ సినిమాని హిట్ అయితే ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఏదో ఒకటి అంటగడ్డం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇంకా దానికి తోడు వీళ్ళిద్దరు ఆ సినిమా నుంచి మంచి ఫ్రెండ్షిప్తో ముందుకు వచ్చారు. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ఉండే విధానం చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాదు, అంతకు మించి ఏదో ఉంది, ఖచ్చితంగా అది ప్రేమ అని ఒక పేరు మాత్రం పెట్టేశారు. సో వాళ్ళు నిజంగా వాళ్ళ మైండ్లో ఉందో లేదో విషయం పక్కన పెడితే డైలీ సోషల్ మీడియాలో విని 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 ఇంకా వాళ్ళ మైండ్లో కూడా ఫిక్స్ అయి ఉండొచ్చు అనే విధంగా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒకరు దొంగ అని ఒకసారి అంటే ఓకే, బట్ మళ్ళీ దొంగ దొంగ అంటే ఇంకా అరే వీళ్ళు దొంగ దొంగ అంటున్నారు, నేను దొంగతనం ఏం చేయొద్దు అనే విధంగా అనుకుంటూ ఉంటారు. సో అదే విధంగా ఇంకా వీళ్ళిద్దరి గురించి కూడా వాళ్ళు ఒకే చోట ఫొటోస్, సో ఇలా చాలా రూమర్స్ కనిపించాయి. దానికి తోడు వాళ్ళు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా చెక్ పెట్టే విధంగా ఇప్పుడు ఇద్దరు కూడా అంటే అందరితోని కాకుండా జస్ట్ కొంతమంది మధ్యలోనే వాళ్ళ ఇరు ఫ్యామిలీస్ మధ్య కొంతమంది రిలేటివ్స్ మధ్యలోనే విజయ్ దేవరకొండ గారి ఇంట్లోనే ఎంగేజ్మెంట్ జరిగింది అని ఒక న్యూస్ అయితే బయట వినిపిస్తూ ఉంది. ఇన్సైడ్ వర్గాల్లో, ఫిలిం నగర్ వర్గాల్లో కూడా వినిపిస్తుంది. సో మరి ఇది నిజమా కాదా, ఇద్దరు కూడా నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోస్ ఏవి కూడా బయటకు జస్ట్ ఈ విధంగా ఏఐ క్రియేటెడ్ ఫొటోస్ మాత్రమే బయటకు వచ్చాయి. సో మరి దీనికి తోడు ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కూడా వింటూ ఉన్నాం వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు మాత్రం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, ఫిబ్రవరిలో పెళ్లి కూడా ఉంటుందని చెప్పేసి అయితే టాక్ నడుస్తుంది. మరి నిజంగా ఇది నిజమైతే వాళ్ళే అధికారికంగా చెప్తారు. పెళ్లి విషయంలో ఎవరు కూడా దాపరికాలు ఉండవు. ఇంకా ఎన్ని రోజులు దాచినా కూడా అదైతే దాగేది కాదు. బట్ ఇది నిజమా అబద్ధం అని ఒక డైలమాలో కూడా ఉన్నారు. చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటికి వచ్చి చెప్తే తప్ప మనము 100% క్లారిటీగా అనుకోలేము.